దుల్కర్ సల్మాన్ దగ్గుబాటి రానాకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ హీరోగా సముద్రకని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన కాంతా సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా అనుకోని వివాదంలో చిక్కుకుంది. నవంబర్ 14న విడుదల కాబోయే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కోరుతూ తమిళ నటుడు ఎంకే త్యాగరాజ భగవత్తార్ మనవడు ఉపాసన సంజీవ్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంతా సినిమా మా తాత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారని సంజీవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కుటుంబ అనుమతి లేకుండా మా తాత బయోపిక్ తీశారని, సినిమాలో ఆయనను నెగిటివ్ రోల్లో చూపించారని తెలిపారు. ఈ పిటిషన్ పై స్పందించిన చెన్నై కోర్టు నవంబర్ 18 లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్ ను ఆదేశించింది. దీంతో సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే తెలుగు, తమిళ వర్షన్లకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనందున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై హీరో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ, మా సినిమా పూర్తిగా ఎంకేటీ గారికి బయోపిక్ కాదు. ఆయన జీవితంలోని కొన్ని అంశాలు మాకు ప్రేరణగా నిలిచాయి. కథలో ఎక్కువ భాగం కల్పితం. ఇది కేవలం కళాకారుడి ఈగో వార్, సృజనాత్మక పోరాటం చుట్టూ తిరిగే కథ మాత్రమే అని తెలిపారు. కానీ ఈ కేసు వ్యవహారం దుల్కర్ తో పాటు ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్న రానాను టెన్షన్ లో పడేసిందనే చెప్పాలి. ఎందుకంటే కోర్టు అనుమతి లేకుండా సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదని అంటున్నారు. మరి కాంతా సినిమా అనుకున్న సమయానికే థియేటర్లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.